మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీకందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యంలో నుండి దావీదును గురించి మనం విందాము. దావీదు ఇశ్రాయేలు కాపరి అని మనం విన్నాము. దావీదు గొర్రెల కాపరి అని మనం విన్నాము. దావీదు యెషే కుమారుడని మనం విన్నాము. దావీదు కడసారి వాడని కూడా మనం విన్నాము. దావీదు తనకు కలిగినటువంటి రోగాన్ని గురించి మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయంలో దావీదు తనకు కలిగిన రోగాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉంటుండగా దానిలో 73 అధ్యాయాలు దావీదు రాసినట్లుగా మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయంలో దావీదు తనకు కలిగినటువంటి రోగాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి రోగము ఎంత భయంకరమైనదో, ఎంత ప్రాణభీతి కలిగినదో రాస్తూ ఉన్నాడు. ఆ రోగము పేరు కూడా రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని వారు చెప్పుకొంచున్నారు అని వ్రాయబడి ఉంది. దావీదుకు కలిగిన రోగము ఏమిటి అంటే కుదరని రోగము. కుదరని రోగము అనగా ఆ రోగము ఇంకా కుదరదు అని అర్థము. అనగా ఆ రోగము ఇంకా బాగుపడదు అని అర్థము. అలాంటి రోగము దావీదు జీవితంలో దావీదుకు కలిగినది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని వ్రాయబడి ఉంది. దావీదు జీవితంలో ఈ కుదరని రోగము దావీదునకు చీకటి వలె, గాఢాంధకారము వలె దావీదును కమ్మినట్లుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని వ్రాయబడి ఉంది. కటిక చీకటి కొందరిని రోగము వలె ఆవరించుచూ ఉన్నది. నీ జీవితంలో కూడా కుదరని రోగము, అది ఎలాంటి రోగమైనా కావచ్చు, ఎలాంటి వ్యాధైనా కావచ్చు. అలాంటి రోగము నీకు ఆవరించినప్పుడు అది చీకటి వలె, గాఢాంధకారము వలె నిన్ను కప్పివేసి కష్టాల ఊబిలో నిన్ను ముంచివేసినప్పుడు నీవు కూడా దావీదు వలె బాధపడుతూ ఉండవచ్చు. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా నీ యొక్క బాధలో, కష్టాల్లో, దుఃఖములో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది కదా. అయితే ఈ కుదిరని రోగము చేత మంచము పట్టిన దావీదు ఆ మంచములోనే అతుక్కుపోయే స్థితిలో ఉంటున్నాడు. దావీదును గూర్చి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దావీదు ముందు దిగులొందుదురు అని వ్రాయబడి ఉంది. సింహము గుండె వంటి గుండె గలవారు కూడా దావీదును చూసి భయపడేటువంటి స్థితిలో దావీదు ఉంటాడు. అయితే అలాంటి దావీదు ఇప్పుడు రోగము చేత మంచం పట్టేసి ఉన్నప్పుడు వాని శత్రువులు ఇది మంచి సమయము అని వారు దావీదును ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. కుదరని రోగము వానికి సంభవించినది, ఈ పడక విడిచి తిరిగి లేవడు అని అంటూ ఉన్నారు. అలాగే దావీదు నాశనమైపోవాలని శత్రువులు కోరుకుంటున్నారు. అయితే దేవుడు తనను నమ్ముకున్న బిడ్డలని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే శత్రువులు మరో మాట కూడా అంటున్నారు,
కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు నీ జీవితంలో అనారోగ్యం చేత మంచం పట్టేసి తిరిగి లేవలేక ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను ఆ మంచం పట్టినటువంటి స్థితి నుండి తిరిగి లేపగలిగిన వాడు నజరేయుడైనటువంటి యేసు. దావీదును గుచ్చి శత్రువులు కుదిరని రోగము వానికి సంభవించి ఉన్నది, ఈ పడక విడిచి తిరిగి లేవడని వారు అనుకొనుచున్నారు. వాడికి ఈ రోగం వచ్చింది కదా, ఆ రోగంతో అలా అలా నశించిపోతాడు, వాడి ప్రాణం పోతుంది అని వాళ్ళు ఆశపడుతున్నారు. కృషించి చనిపోతారు అని అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రేమైన దేవుని బిడ్డ, దావీదును బలపరిచిన దేవుడు, కృంగిన సమయంలో లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా బలపరచడానికి, లేవనెత్తడానికి, స్వస్థపరచడానికి ప్రభు సమర్థుడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. దావీదు మరణ పడకలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించాడు. మొరపెట్టినటువంటి ఆ మొర దేవుడు ఆలకించి అతని మరణ పడక నుండి దేవుడు లేపాడు, దావీదును స్వస్థపరిచాడు. కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. శ్రమలో ప్రార్థించినటువంటి దావీదు శత్రువులను గుర్చినటువంటి శత్రువులు తన్ను ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో మంచంలో ఉన్నా సరే తన శత్రువులు మాట్లాడేటువంటి మాటలన్నీ గమనించినటువంటి దావీదు ఈ మాట దేవునికి మొరపెడుతూ తన బాధ, వేదన ఆ మంచంలో నుండే తన మూలుగులతో పెట్టినటువంటి ఆ మొర దేవుడు విని ప్రభు సెలవిచ్చినటువంటి ఆ యొక్క రిప్లై ఏ విధంగా అయితే ప్రభు జవాబునిచ్చాడో దాని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు. ప్రభువుకు మొర్రపెట్టాడు, ప్రభు స్వస్థపరిచాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి రోగముతో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, అది డాక్టర్లు స్వస్థపరచలేనటువంటి రోగమైనా సరే, బాధ అయినా సరే, ప్రభువు నీకున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, వేదన చెందవద్దు. దేవునికి నువ్వు మొరపెట్టు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఈ క్షణమే నిన్ను స్వస్థపరచడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు తప్పక చూస్తావు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.